హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? సో చాలా డేస్ తర్వాత కొంచెం క్లైమేట్ వర్షం పడేలాగా చల్లగా ఉండడం వల్ల ఈరోజైతే కొంచెం అర్లీగానే మంచిగా ఫ్రెష్ అయ్యాను. అండ్ నాకు అంటే ఇక్కడ చెమట ఎక్కువ పడితే మనము రోల్డ్ గోల్డ్ వేసుకుంటే నాకు ఇచ్చింగ్ వచ్చేస్తుంది. సో క్లైమేట్ బాగున్నప్పుడు పేరప్ చేస్తుంటాను అనమాట. ఈ చిన్న ఇన్విజిబుల్ చైన్ ఒకటి వేసుకొని ఈ డ్రెస్తో ఈరోజు ఇట్లా సింపుల్గా రెడీ అయ్యాను. అండ్ ఐలైనర్ కూడా పెట్టాను, రీసెంట్గానే ఆర్డర్ చేసి తెప్పించుకున్నా. ఇంతకుముందు ఉన్నది టైం అయిపోయిందని చెప్పేసి పడేశాను. అండ్ ఇంతకుముందు నేను యూజ్ చేసిన కలర్ బిందీస్ కూడా మా హస్బెండ్కి చెప్పి ఫ్యాన్సీ స్టోర్ నుంచి తెప్పించుకున్నాను. ఇదైతే బాగుంది చైన్, మీకు లైటింగ్కి పెద్దగా తెలియట్లేదు కానీ వేసుకుంటే లుక్ బాగుందనమాట. మీషో నుంచి తెప్పించాను. ఈ చైన్ అండ్ ఈ డ్రెస్ రెండింటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీరు చెక్ చేయాలనుకుంటే చూడండి. రీజనబుల్ ప్రైస్లోనే మనకి 3 పీస్ కుర్తీ సెట్ వస్తుంది. కలర్ కాంబినేషన్ అండ్ దుపట్టా వచ్చేసి కాటన్, లైట్ కాటన్ ఉండడం వల్ల మంచిగా కంఫర్ట్గా బాగుంది. సో చూడాలి అనుకుని తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో లింక్స్ ఉంటాయి, చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే నేను కిచెన్లో కొంచెం పని ఉంది అండ్ వంట కూడా చేయాలి, వెళ్ళి ఆ పనులు చేసుకుంటాను. రండి చూద్దాం, బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. అండ్ ఇవేంటంటే అమెజాన్ ఫ్రెష్లో ఎగ్స్, ఆలుగడ్డలు, ఒక క్యాబేజీ, ఇలా కొన్ని కావాల్సినవి పెట్టాను. ఒక పొటాటో. ఆ ప్రైజెస్ కొంచెం కొంచెం క్వాంటిటీ ఉంటాయి. 10 రూపాయలు, 20 రూపాయలు అట్లా ఉంటాయి అన్నమాట. సరే అని చెప్పి మనం మార్కెట్కి వెళ్తే అంత తక్కువ రూపాయలు తీసుకోవడానికి ఉండదు. అయితే అర కేజీ, కేజీ అట్లా తీసుకోవాలి కదా. వీళ్ళు ఎలా కొలిచి పెడతారో తెలియదు కానీ ప్రైజెస్ కొంచెం రీజనబుల్గా కనిపిస్తాయి. నాకేంటంటే తక్కువ క్వాంటిటీ అయినా ఎక్కువ వెరైటీస్ తీసుకోవడం ఇష్టం. ఒకటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా పొద్దున్న చేసాము అయిపోయిందా, మళ్ళీ సాయంత్రం చేసుకోవడం అట్లా ఇష్టం అనమాట. సో ఈ అమెజాన్ ఫ్రెష్లో ఎక్కువ ఆప్షన్స్ ఉండవు కానీ రిపీటెడ్గా అదే పొట్లకాయ, అదే దొండకాయ, అదే చామదుంపలు, ఆలుగడ్డలు, టమాటాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఆనియన్స్ కూడా అవసరం ఉంది, అందుకని చెప్పేసి వాటితోటి నైట్ పెట్టాను. నైట్ పెడితే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ 9 to 12 లోపల డెలివరీ వచ్చేస్తుంది. సో అర్లీగానే తెచ్చేస్తాడు, మా ఏరియాకి తీసుకొచ్చే అతను. సో త్వరగానే వచ్చేసాయి కాబట్టి అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. అండ్ ఇంకా మనం వాటర్ ఫిల్టర్ ఎప్పుడు ప్రాబ్లం అయిద్దో తెలియదు కాబట్టి కరెంట్ లేనప్పుడు ఇబ్బంది రాకుండా ఇది ముందైతే వాటర్ ఫిల్ చేసి పెట్టుకుంటాను. ఇన్వర్టర్ ఉంది, బట్ ఇక్కడున్న ప్లగ్ పాయింట్కి ఇన్వర్టర్ కనెక్షన్ లేదనమాట. అందుకని అది కరెంట్ లేకపోతే ఆన్ అవ్వదు. ఇంకా నేను ఎక్స్టెన్షన్ బాక్స్ తోటి ఒకటి పొడవుగా ఉన్నది, దాన్ని తగిలించి పెడతా ఎప్పుడన్నా మరీ ఎమర్జెన్సీ అసలు వాటర్ లేవు అంటే. బట్ మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఒక జగ్ వాటర్ అయితే పట్టి సేఫ్ సైడ్ ఉంచుకుంటాను. ఇంక ఇప్పుడైతే నా వెజిటేబుల్స్ అన్నీ కూడా సెగ్రిగేట్ చేసేసి అన్ని ఫ్రిడ్జ్లో ట్రేలో పెట్టాల్సినవి ట్రేలో పెట్టేసి ఎగ్స్ కూడా తీసేస్తాను. ఇంతకుముందు ఒకసారి ఎగ్స్ ట్రే ఇలాగే ఆర్డర్ చేసింది ఓపెన్ చేస్తే అందులో ఒక ఎగ్ అయితే అసలు కంప్లీట్గా పాడైపోయింది, అంటే కుళ్ళిపోయింది అనమాట. అందుకని చెప్పి అప్పటి నుంచి రాగానే ముందు బాగున్నాయా లేదా చూసేసి వాటిని సపరేట్గా వేరే చోట పక్కకు పెట్టేసుకుంటాను, చూసి ఫస్ట్ ఓపెన్ చేసి. మరి ఆ ప్యాకింగ్ వల్ల కూడా అవి సఫకేట్ అయిపోయి ఏమన్నా ఉడికినట్టుగా వేడికి పాడవుతున్నాయో తెలియదు కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ప్రతిసారి యూజ్ చేసేటప్పుడు మాత్రం ఒక గ్లాస్ వాటర్లో టెస్ట్ చేసి వేసుకోండి. నేను చూసిన కొద్దిసార్లులోనే 1-2 సార్లు నాకు పాడైన గుడ్లు తెలిసాయి. సో అప్పటి నుంచి అయితే మాత్రం మరీ కొంచెం పట్టుకుంటే చేతిలో వెయిట్ అనిపిస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ మనం అలా పట్టుకోగానే చాలా హల్కాగా అనిపించింది అనుకోండి, ఇదేదో డ్యామేజ్ అయింది అనుకొని వాటర్ టెస్ట్ చేశాక వాడుకుంటే, ఎస్పెషల్లీ సమ్మర్లో తొందరగా ఏ వస్తువైనా పాడైపోతుంటుంది అతి వేడికి. సో చెక్ చేసుకొని యూస్ చేసుకోండి. ఒక్కసారి అలా కొట్టేసామంటే అది మిగతా గుడ్లు పడిపోయి ఇది డ్యామేజ్ ఉందనుకో మొత్తం ఆమ్లెట్ అయినా వేస్ట్ అయిపోద్ది, కర్రీలో వేసిన కూర అంతా పాడైపోద్ది. కాబట్టి జాగ్రత్తగా ఈ సమ్మర్కి మాత్రం బీట్ సపరేట్గా చేసుకొని చూసుకొని మాత్రమే వంటల్లో వండుకోండి. నాకు 1-2 సార్లు ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి మీరు అట్లా ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త అయితే చెప్తున్నాను. అండ్ ఇంకా ఈరోజు చేసుకోవాల్సిన ఇంకొక పని కూడా ఉందండి. ఇది మీకు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను. అది ఉసిరికాయలు, కరివేపాకు తెచ్చి నేను ఐస్ క్యూబ్స్ చేసుకున్నానని చెప్పాను కదా. సక్సెస్ఫుల్గా కంప్లీట్గా ఇంకా 2 క్యూబ్స్ ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. ఆ ఉసిరికాయలు ఏంటంటే ఫ్రెష్గా తెచ్చినప్పుడు ఇట్లా మనము ముక్కలుగా చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ మన దగ్గర అంటే కొద్దిగా 1-2 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అది చాలా ఈజీగా వస్తుంది. అంటే లాస్ట్ టైం ఏంటి నేను రేపు చేద్దాం అంటే బతికిస్తూ ఫ్రిడ్జ్లో పెడితే తీసేటప్పుడు ఇక గింజకి అంటుకున్నంత గట్టిగా ఉండవు, కొంచెం లూజ్గా ఉండి మనకి ఇట్లా చాకుతో తీసుకోవడానికి అంతా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇదేదో టెక్నిక్ బాగుందని లాస్ట్ టైం చూసిన అంటే ఐడియాతోటి ఈసారి కూడా తెచ్చారు ఈయన. ఒక 3 డేస్ అట్లా అవుతుంది, అవి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక ఈరోజు మిక్సీ పడదాము, ప్లస్ కరివేపాకు తెమ్మంటే ఫ్రెష్ది తనకు చెట్టు కరివేపాకు తెచ్చారనమాట. సో ఇట్లాంటి జ్యూస్లు వాటికైతే నేను డైరెక్ట్గా మార్కెట్ నుంచి తెచ్చింది అయితే వాడను. అందుకని చెప్పేసి ఫ్రెష్ కరివేపాకు తెప్పించుకున్నది అక్కడ కవర్లో ఉంది, అది క్లీన్ చేసి లేతగా ఉన్నవి ఈ ఆమ్లాతోటి వేసేసి
మామూలుగా నేను చూసిన వరకైతే వీడియోస్‌లో వాళ్ళు వడకట్టేసి, ఆ జ్యూస్‌ని క్యూబ్స్‌లా చేసి, ఆ క్యూబ్స్‌లో వేడి వేడి నీళ్లు పోసి ఉదయాన్నే తాగుతున్నాము అని చెప్పి చూపించిన రీల్స్ నేను చాలా చూశాను. బట్ ఇక్కడ ఒక పాయింట్ నాకు తెలిసింది చెప్తాను. అది ఎంతవరకు సైంటిఫికల్‌గా కరెక్టో తెలీదు గానీ, వాటెవర్ ఐ ఫెల్ట్ నాకనిపించింది చెప్తాను. ఎప్పుడు గూడా అతి చల్లని వాటి మీద అతి వేడనేది కలపకూడదు. ఇట్స్ ఆయుర్వేదిక్ రూల్ అనమాట. వాళ్ళంతంత ఐస్ క్యూబ్స్ లాంటివి తీసుకొని అందులో వేసేసి, దాంట్లో బాగా వేడి వేడి నీళ్లు పోసేసి టీ లాగా చేసుకొని మార్నింగ్ డ్రింక్ అని చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చూయించిన అంటే మెథడ్ ప్రిపరేషన్ కరెక్ట్, కానీ అంత వేడి నీళ్ళు అంత ఐస్ క్యూబ్ దాంట్లో పోయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని అనుకుంటున్నాను. మరి ఏమి ఇబ్బంది ఏం లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. నేనైతే ఏం చేస్తానంటే, నాది న్యాచురల్‌గానే హీట్ బాడీ కాబట్టి నేను ఉదయాన్నే అంత వేడి వేడి నీళ్ళు లాంటివి తాగడం నాకు శరీరానికి నచ్చదు. నా బాడీ ఏంటంటే సంథింగ్ కూల్‌గా ఉన్నది కావాలనుకుంటది కాబట్టి, ఆ క్యూబ్స్‌ని ఒక గ్లాస్ వాటర్‌లో వేసేసి పక్కన పెట్టుకుంటాను. 2 లేదా 3 వేస్తాను. అండ్ నేను ఆ పల్ప్ కూడా వడగట్టను. గ్రైండ్ చేయంగా ఎట్లయితే వస్తుందో అట్లా వచ్చిందాన్ని ఏమంటారు క్యూబ్స్‌లో వేసేసి ఫ్రీజ్ చేసుకొని ఒక డబ్బాకి ఏసి పెట్టుకున్నాను. అండ్ ఇదొచ్చేసి ఇప్పుడు గుర్తుపెట్టుకొని మరి ఈ సీసా, ఇది మా అమ్మ ఏదో డ్రింక్ తాగితే వచ్చిన సీసా అనమాట. దాన్ని స్టోర్ చేసుకొని సబ్జా సీడ్సు అండ్ దాంట్లో వేసిన పౌడర్ ఏంటంటే, మీకు నేను సోంపు పౌడరు రీసెంట్‌గా మన స్వప్నాస్ కిచెన్‌లో చూయించాను. ఒంట్లో వేడి తగ్గడానికి షర్బత్ పౌడర్ అని చెప్పి అది వేసుకున్నాననమాట. సో, ఆ వాటర్ సోక్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ అందులో సబ్జా సీడ్స్ కూడా ఒంటికి కూలింగ్. ఏదో ఒక టైంలో తాగొచ్చని చెప్పేసి అందులో చేసుకుని అలా పెట్టుకున్నాను. తాగే ముందు దాంట్లో నిమ్మరసం పిండేసి తాగుతున్నాను అనమాట. మామూలుగా మార్నింగ్ ఆమ్లాలో ఆల్రెడీ విటమిన్ సి ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఇది కూడా ఆ టైంలో కలిపామనుకోండి హెవీ డోస్ అయిపోతుంది కాబట్టి, ఉదయం తీసుకునేది ఆమ్లా క్యూబ్స్ వరకే ఉంచుకొని, ఇంక మనం పని చేసుకుంటుంటే ఏదో ఒక టైంలో మనకు వాటర్ తాగాలనిపిస్తుంది కదా, ఇట్లాంటిది చేసేసి మీరు పక్కన పెట్టుకుంటే, మీకు దాహంగా అనిపించినప్పుడు ఈ వాటర్ని తాగేస్తే మనకి ఒంటికి చలవ చేస్తుంది. మనం తాగాలనుకున్న వాటర్ తాగుతాం కాబట్టి దాహం కూడా తీరుతుంది. సో, కాస్త నిమ్మరసం పిండుకొని ఇట్లాగా మిక్స్ చేసుకొని తాగండి. ఇందులో నేను గోంద్ కటీరా అంటాం కదా, ఆల్మండ్ గమ్, అది కూడా నానపెట్టింది ఆల్రెడీ వేసేసే ఉంచాను. అది అసలు వేస్తే వాటర్లో కనపడదు మనకు ఉన్నట్టు. మిక్స్ చేసేసుకొని తాగేసాను, అయిపోయింది. మీరు కూడా ఫాలో చేయగలిగితే ఇదొక డ్రింక్ అని. బేసికల్‌గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, నేను ఇది చూపించాను అని చెప్పి అది మీకు సూట్ అవ్వాలని రూల్ లేదు. ఇంకొకళ్ళు ఏదో చూపించింది అది బెటర్‌గా సూట్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ మన బాడీని మనం మాత్రమే అర్థం చేసుకొని, ఏవి తాగినప్పుడు మన బాడీ రియాక్ట్ అవుతుంది, ఏవి తాగినప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది అనేది చూసుకోవాలి. ఇందాక చెప్పిన ఆమ్లా జ్యూస్ కూడా వాటర్ గ్లాస్‌లో వేసి కలిపి తాగిన తర్వాత నోరంతా పట్టేసిద్దనమాట. అంటే అది పిండి పిప్పిగా ఉంటుంది కదా, కాకపోతే ఆ ఫైబర్ అనేది ఉండాలి అని చెప్పి నేను బలవంతంగా తాగుతాను. సో, అది మన శరీరం యాక్సెప్ట్ చేస్తేనే కంటిన్యూ చేస్తాం. లేదంటే డిస్కంటిన్యూ చేస్తాం కదా. ఎవ్రీథింగ్ మనం తెలుసుకొని చేసుకోవాలన్నమాట. ఏ చిట్కా పాటించినా గుడ్డిగా నేను చెప్పానని ఫాలో అవ్వద్దు, వేరే వాళ్ళు చెప్పారని ఫాలో అవ్వద్దు. మీ బాడీ యాక్సెప్ట్ చేస్తుందా, మీకు మంచిగా అనిపిస్తుందా, మీ శరీరంలో తాగి తీసుకున్నాక రిజల్ట్ ఏమైనా అనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేసుకొని, లేదంటే డిస్కంటిన్యూ చేయండి. కావాలంటే టైం పాస్‌కి అందరూ చెప్పే చిట్కాలు వినండి కానీ ప్రతిదీ మీ బాడీ మీద ప్రయోగించొద్దు. బట్ నేనైతే నా బాడీని ఒక ఎక్స్‌పెరిమెంట్ రూమ్ లాగా అనుకుంటా అనమాట. బ్యూటీ రిలేటెడ్ గానీ, హెల్త్ రిలేటెడ్ గానీ నా మీద నాకు ఎక్స్‌పెరిమెంట్ చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్. అదే ఇప్పుడు యూట్యూబ్ వల్ల వచ్చింది కాదు. నా చిన్నప్పటి నుంచి నా మైండ్ సెట్టే అంతనమాట. నాకు నచ్చినవి కొత్త కొత్తవి ప్రయోగం చేసుకోవడం నా మీద నాకు ఇంట్రెస్ట్. బై గాడ్స్ గ్రేస్ నాకు ఏది అంత ఇబ్బంది కూడా అనిపించదు, ఏది ట్రై చేసినా. సో, అట్లా ఇంకా మీతో మాట్లాడి అవన్నీ సరుకులన్నీ సర్దేశాక, అరటికాయలు 2 ఉన్నాయి గదా, అవి పీల్ చేసేసి మంచిగా కూర వండేసేసి అన్నీ వేసేసాను. ఇంకా నీళ్లు పోసేసి మొత్తం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి పెట్టేశాను. కాసేపు మగ్గిందంటే కూర దగ్గరకవుతుంది. కాస్త మైల్డ్‌గా ఈ సమ్మర్‌లో తినగలిగేలాగా సాఫ్ట్‌గా బావుంటది ఈ కర్రీ. నాకైతే రీసెంట్ ఫేవరెట్ అయిపోయిందనమాట ఈ కర్రీ. సో, అదండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్. హోప్ ఈ వ్లాగ్‌లో మీకు మంచి మంచి యూజ్‌ఫుల్ టిప్స్ ఏవైనా నాకు తెలిసినవి మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. మీకు యూజ్ అయ్యాయి అనుకుంటే వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా నేను చెప్పిన ఏవైనా టిప్స్ హెల్ప్ అవ్వచ్చు కదా. ఫైనల్‌గా ఈ కరివేపాకు ఒకటుంది. ఏంటమ్మా తల్లి ఎప్పుడు చూపించినా కరివేపాకు చూపిస్తావా అని అనుకోకండి. ఇది ఫ్రెష్‌గా తెచ్చింది. దీంట్లో లేతవన్నీ తీసేసి ఆమ్లాలో మిక్సీ చేసుకోవడానికి పక్కన పెట్టుకొని, మిగిలింది ఇంట్లో వంటకి వేసుకోవడానికి సెపరేట్ చేసుకోవాలనమాట. మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన కరివేపాకు మొత్తం ఎండబెట్టేసేసి పొడి చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. సో, మెయిన్‌గా ఏం లేదు, ఈ కరివేపాకు ఏంటంటే కళ్ళకు మంచిది. మనం స్క్రీన్ టైమ్ ఎక్కువ చూస్తాం కదా, కళ్ళు పాడవకుండా ఉంటాయని చెప్పేసేసి మ్యాక్సిమం కరివేపాకు ఎక్కువ తీసుకోవడానికి, అది ఫ్రెష్‌గా దొరికితే తినడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా డైరెక్ట్‌గా కూరలో తినబుద్ధి కాదు, గట్టిగా అనిపిస్తది ఆకు. కానీ మిగతా పద్ధతుల్లో ఎలా తీసుకోవచ్చో అలా ట్రై చేయండి.
సో అదండి ఈరోజు వ్లాగ్‌లో నాకు మీకు యూజ్‌ఫుల్ అనిపించి నాకు తెలిసిన మంచి మంచి విషయాలన్నీ షేర్ చేశాననుకుంటున్నాను. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన డిస్క్రిప్షన్‌లో మన సోషల్ హ్యాండిల్స్ అన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఛానల్ ఇవన్నీ ఉంటాయి. వాటిలో మీరు ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, హ్యాపీగా మన ఛానల్ అప్డేట్స్ ఏవైనా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.